ప్రధానమంత్రికి సంబంధించిన ఒక వార్త ఇక్కడ ఒక హల్చల్ అవుతుంది. భారతదేశంలో రేపు మేలో సుమారుగా 4 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా కేంద్రీకృతమైన దృష్టి బెంగాల్ అలాగే తమిళనాడు. ఉత్తరాదిన బెంగాల్లో ఏ ప్రభుత్వం వస్తుంది, ఎలా ఉంది పరిస్థితులు, ఒకవైపు చొరబాటుదారులు బంగ్లాదేశ్ యొక్క చొరబాటుదారులు ఎక్కువైపోవడం, మరొక పాకిస్తాన్గా మారిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ వైపు కూడా అందరి దృష్టి ఉంది. మరోవైపు తమిళులకు సెపరేట్ దేశం కావాలని నినాదం తీసుకొచ్చే తమిళనాడు మీద కూడా ఒక కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అందరి దృష్టి కూడా అటువైపు ఉందని చెప్పాలి. అయితే డిఎంకోతో మోఢీ అంటే ఢీ కొట్టారన్నట్టుగా ఒక హెడ్లైన్ ఇక్కడ వచ్చింది. ఆ పార్టీపైనే విమర్శనాస్త్రాలు, విజయ్ పేరును సైతం ప్రస్తావించని ప్రధానమంత్రి మోదీ గారు మొన్న తమిళనాడులో కొన్ని వందే స్వర్ణ భారత్ సంబంధించి కొన్ని ట్రైన్లు, స్పెషల్ ట్రైన్లు లాంచ్ చేశారు. ఆ లాంచ్ చేసిన సందర్భంగా అక్కడికి కనీసం గౌరవ ముఖ్యమంత్రి ఆహ్వానం పలకడం కానీ, ఒక ప్రోటోకాల్ మెయింటైన్ చేయడం కానీ చేయలేదు. దేశ ప్రధాని అండి, మీలో మీకు ఎన్నైనా ఉండొచ్చు, పేకల వరకు కోపం ఉండొచ్చు, నచ్చకపోవచ్చు, ఆ వ్యక్తిత్వం మీద అసహ్యం ఉండొచ్చు, కానీ కనిపిస్తే నమస్కారం అని అన్నారు. అది రాజకీయం. ఎంత కోపం, ఎంత ఇదిగా అంటే ఒకరు కత్తి దూసుకున్నా కూడా అలాంటిది బయట పడకుండా ఉండాలి. అది రాజకీయం. ఆ రాజకీయం కూడా చేయడం చేత కాదా అనే విమర్శలు తమిళనాడులో భాజపాకు సంబంధించిన పక్షాలు విమర్శిస్తున్నాయి. అలాగే గతంలో తెలంగాణలో కూడా ప్రధానమంత్రి మోదీ వచ్చినప్పుడు వెళ్ళలే. ఏమిటి ప్రధానమంత్రి వచ్చినా కూడా వెళ్లకుండా అంత ఇదేమిటి, ఆ ఇదేమిటిలో డాష్ మీకే విడిచిపెడుతున్నాను. గత ముఖ్యమంత్రి ఎందుకు అంతగా ప్రవర్తించారు, అంత అంటే నచ్చకపోతే అంత అవమానకరంగా బిహేవ్ చేస్తారా అనే దాని మీద అప్పట్లో చాలా విమర్శలు అయ్యాయి. తర్వాత వాళ్ళు దాని మూల్యం చెల్లించుకున్నారనుకోండి, వేరే విషయం. తమిళనాడులో భాజపాను అడుగు పెట్టనీయమని ముఖ్యమంత్రి స్టాలిన్ సవాల్ విసురుతున్నారు. లేదు వస్తామన్నట్లు ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాకముందే తమిళనాడులో పర్యటనలతో సందడి చేస్తున్న ప్రధాని ఓట్ల శాతం పెంచుకునేలా సభలో పాల్గొంటున్నారు. భాజపా స్ట్రాటజీ ఆఫ్ కోర్స్ ఇప్పటికే తలపతి విజయ్ ఏదైతే పార్టీ అనౌన్స్ చేశారో, తలపతి విజయ్, సూపర్ స్టార్ విజయ్ టీవీకే తమిళ వెట్రి కళగం అనే పార్టీని స్థాపించారు. ఆయన కరూర్ ఘటన ఏదైతే దురదృష్టవశాత్తు జరిగిందో, సుమారుగా 41 మంది అభిమానులు వచ్చేవారు చనిపోయారు. అప్పటి నుంచి ఆయనకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఆ తరువాత ఒక హీరోయిన్తో ఉన్నాయన్న విమర్శలు, ఆ తరువాత భార్యే విడాకులు కావాలని కోరుకోవడం, ఆ తరువాత కన్న కొడుకు కూడా తల్లికే సపోర్ట్ తప్ప తండ్రికి సపోర్ట్ ఇవ్వకుండా ఉండే వైనం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. బట్ ఆయన ఎక్కడ తగ్గట్లేదు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే విమర్శలు అన్ని రకాలుగా హడ్డిల్స్ వచ్చాయో అక్కడ ఆయనకు కూడా అలాగే జరుగుతుంది. బట్ ఆయన కూడా రీసెంట్గా మహాబలిపురం సభలో కూడా మహిళా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కొన్ని వరాల జల్లు కులిపించారు. మీరేం భయపడద్దు, బాధపడద్దు, నేను నెగ్గుకొస్తా, మీకు నేను హామీలు నెరవేరుస్తా, గెలిచిన తర్వాత గడప గడపకి వచ్చి థ్యాంక్స్ చెప్తా అని చెప్పి అనౌన్స్ చేశారు. చూద్దాం. అయితే ఈ మొత్తం సమీకరణాలు చూస్తే టీవీకే సింగిల్గా పోటీ చేస్తుందా, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో చూస్తుందా అనేది ఒకసారి వార్త అయ్యాక చూద్దాం. ప్రధాని మోదీ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో తమిళనాడులో సుడిగాలి పర్యటన చేశారు. ఏకంగా 10 సార్లు రాష్ట్రానికి వచ్చి ప్రచారం చేశారు. ఓటర్లు ప్రభావితం చేసేలా ప్రసంగించిన ప్రజలు మాత్రం 39 స్థానాలను డిఎంకే కూటమికే కట్టబెట్టారట. అప్పట్లో భాజపా, అన్నా డిఎంకే వేరువేరుగా పోటీ చేయగా ఇప్పుడు కలిసే బరిలోకి దిగుతుండటం ఆసక్తి రేపుతోంది. ఎస్, అమ్మ పార్టీ ఏఐడిఎంకే. సో అమ్మ లేరు కాబట్టి అమ్మ స్థానంలో పన్నీర్ సెల్వం గతంలో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు పన్నీర్ సెల్వం మొన్న ప్రధాని మోదీ గారు రైల్వేకి సంబంధించిన లాంచింగ్ ఉన్నప్పుడు ఆ సభలో మెరిశారు, మనం చూసాం. ఇక్కడ ఎదురుదాడే ప్రధాన ఆయుధం, తమకు పోటీ డిఎంకేతోనే అన్నట్లుగా ప్రధాన వ్యాఖ్యలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి, ఎంపీ కనిమొళి ఇలా కుటుంబాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకించాలనే కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. డిఎంకే నేతలు అవినీతికి కేరాఫ్ అన్నట్లుగా చూపుతూ, కార్యకర్తలు, నేతలు నేరాలకు స్వయంగా పాల్పడుతున్నారని చెబుతూ ప్రజల్ని ఆలోచింపజేస్తున్నారు. తమిళనాడు ప్రజలకు భావోద్వేగాలు, సెంటిమెంట్ పరంగా దగ్గరవ్వాలని ప్రధాని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రజల్లో అవగాహన వచ్చేలాగా తమిళనాడుకు ఎన్ని నిధులు పెంచింది ఎన్నేసి కోట్లు ప్రాజెక్ట్ తెచ్చింది వివరిస్తూ గణాంకాలను ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తమిళనాడు ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల హవా అనే కొనసాగింది ఇప్పటి వరకు కూడా, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా. బట్
తెలంగాణలో భాజపా పీట వేస్తుంది అనుకున్న టైంలో అనూహ్యంగా కాంగ్రెస్ వచ్చేసింది 2023లో. సరే చూద్దాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనతో భాజపా ప్రధానమంత్రి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు అమిత్ షా కూడా వెళ్ళారు. అయితే అక్కడ జరిగే కొన్ని రకాల సనాతన ధర్మంపై ఉండే ఇబ్బందులు కానీ, సనాతన ధర్మంపై జరుగుతున్న తిరుగుబాట్లు కానీ దృష్టిలో పెట్టుకొని భాజపా ఇంకాస్త ముందుకెళ్తోంది. ఒక ఊరు తిరునల్వేల్ సంథింగ్ అలాగే వస్తుంది ఆ ఊరి పేరు. ఆ ఊరిలో సంబంధించి ఒక గుట్ట మీద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయం మీదే కొంతమంది మసీదు కూడా కట్టుకున్నారట. అక్కడ ఎన్నో ఏళ్ళుగా వస్తున్న ఆనవాయితీకి హారతి వెలిగించే ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్న ఆ మసీదుకు సంబంధించిన వాళ్ళు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టు తీర్పు ఇచ్చింది. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, తప్పులేదు, మీరు హారతి ఇవ్వచ్చు అని చెప్పిన స్థానికంగా ఉండే డిఎంకే నేతలు, పోలీసులు కొమ్మక్కై హారతినివ్వకుండా ఆపేశారు. మొత్తం మీద మరలా మద్రాసు హైకోర్టుకు వెళ్ళి వాళ్ళు విన్నవిస్తే కోర్టు స్టేట్మెంట్కే ధిక్కారం అని చెప్పి ఆ అధికారుల మీద చర్యలు తీసుకోమని ఉపక్రమించినా కూడా చర్యలు తీసుకోకుండా వాళ్ళని సైడ్ చేసేశారు. సైలెంట్గా హారతి నడిపించేశారు. అది కూడా నేషనల్ ప్లాటూన్స్ బలగాలతో. చూడండి అక్కడ డిఎంకే పరిపాలన ఏ స్థాయిలో ఉందో. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఒక వేడుకలు, ఒక మేళా లాంటిది జరుగుతున్నప్పుడు దానికి చీఫ్ గెస్ట్గా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అలాగే ఒకప్పటి భాజపా తమిళనాడు అధ్యక్షుడైన అన్నామలై గారు కూడా అక్కడ హాజరయ్యారు. వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతూ ఆ సుబ్రహ్మణ్య స్వామి మేళాకు సంబంధించి ఏదైతే కొన్ని తీర్మానాలు చేసుకున్నారో దానిపైన మన దాన్ని ఏమంటారు, గొప్ప నటులు కదా ఉన్నారు కదా, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, అలాగే కట్టప్ప అలియాస్ సత్యరాజ్ లాంటి వాళ్ళు విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అనేక రకమైన దోషణలు చేశారు. బట్ ఆయన ఏం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందుకు చెప్పుకున్నట్టుగా తమిళ వెట్రి కళగం సంబంధించి ప్రధానమంత్రి మోదీ విజయ్ పేరును సైతం ప్రస్తావించని ప్రధాని ఇక్కడ కేవలం డిఎంకేకి సంబంధించే ప్రస్తావించి విమర్శలు చేశారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ మేరకు తమిళనాడు వెళ్ళి అక్కడ తలపతి విజయ్, సూపర్ స్టార్ విజయ్తో మంత్రాలు జరిపారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అంటే టీవీకే, ఏఐడిఎంకే భాజపాతో కలిసి ఈ ఎన్నికల్లో బరిలో దిగబోతున్నాయి. సీట్ల సర్దుబాటు మరికొద్ది రోజుల్లో తేలబోతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలకు ముందు భాజపా, జనసేన, టీడీపీ, తెలుగుదేశం 3 కలిసి ఎలాగైతే బరిలోకి వెళ్ళాయో ఇక్కడ కూడా టీవీకే, ఏఐడిఎంకే, బీజేపీ కలిసి ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాయి. మరొక్కసారి ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల్లో తమిళనాడు ప్రభుత్వం చేరబోతుంది అనేది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. ఎందుకంటే టీవీకేకి ఇప్పటికే సర్వే ప్రకారం 35% ఓటింగ్ ఉంది. అలాగే ఏఐడిఎంకేకి 24% ఓటింగ్ ఉంది. రిమైనింగ్ డిఎంకేకి ఉంది. కాబట్టి ఆ డిఎంకేకి సంబంధించి బలంగా ఉన్న దగ్గర భాజపా పోటీ చేసే అవకాశం ఉంది. గెలుపు ఖాయం అనుకున్న గెలుపు గుర్రాలు ఎవరైతే ఉన్నారో టీవీకేలో అండ్ ఏఐడిఎంకేలో వాళ్ళ స్థానాలు కేటాయించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. డిఎంకే ఇంకోటి ఏంటంటే తమిళనాడులో వరుసగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏ పార్టీ కూడా ఇంతవరకు లేనే లేదు. సో అది కూడా భాజపాకి ఇక్కడ అస్త్రంగా మారబోతుంది. ప్రధాని మోదీ కాన్సన్ట్రేట్ చేశారు అంటే తమిళనాడులో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించబోతోంది 2026 మే ఎండింగ్లో. అది చూడబోతుంది.